ప్రభువునందు ప్రియ సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వారు ఉదయకాల సమయంలో దేవుడు ఆయన నిత్య కాపుదల, ఆయన కృపలో ఆయన నిత్య కాపుదల మనకు దయచేసి మన సజీవులు ఎక్కడ ఉంచిన దాన్ని బట్టి మనం ఏ విధంగా ఉన్నామంటే ఆయన కృప వల్లనే ఉన్నామని మనం నమ్మవలసిన వారమే ఉన్నాము. కాబట్టి ఆయన కృప లేనిదే మనం లేము. కాబట్టి ప్రేమైన వారు ఆయన నమ్మేవారుగా, ఆయన కృపను నమ్మేవారుగా మనం ఉండి మనం ఈరోజు ఈ విధంగా సజీవ లెక్కలు ఈ క్షణాన ఈ సమయంలో మనం ఏ విధంగా మాట్లాడుకుంటున్నాం, లేదంటే ఇంకా మాట్లాడి వింటున్నామంటే ఆయన కృపలో మనం ఉన్నామని మనం నమ్మవలసిన వారుగా ఉన్నాం. దాని గురించి ప్రేమైన వారులారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారుగా మనం ఉంటున్నాం. ప్రేమైన వారులారా, కొన్ని మాటలను మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రేమైన వారు, యేసుక్రీస్తు వారు అయినటువంటి ఆయన క్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు, పాపులమైన మన కొరకు ఆయన కుమారుణ్ణి ఏ విధంగా అయితే త్యాగం చేశాడో ప్రేమైన వాళ్ళ దాని గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందామని మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రేమైన వాళ్ళ, ఇక మానవ జీవితం అనేది, లోకం అనేది ఒక రైలు పెట్టె లాంటిది. ఈ లోకం అనేది ఒక రైలు పెట్టె లాంటిది, ఒక రైలు లాంటిది. అక్కడ ట్రైన్లో ఏ విధంగా అయితే అనేక రకాల మనుషులు ఉంటారో ప్రేమైన వాళ్ళారా, అదేవిధంగా ఈ లోకంలో కూడా అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు ప్రేమైన వాళ్ళారా. అక్కడ ట్రైన్ ప్రయాణం ఎలాంటిదో ఈ లోకం కూడా అటువంటిదే ప్రేమైన వాళ్ళారా. అక్కడ ట్రైను ఆ గేటు తీసే కాపలివాడిగా దేవుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రియకుమారుడు మనకి కనిపిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, అక్కడ గేటు తీసి ఆయన ఒక చోటంట ప్రేమైన సహోదరులారా, ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంది. నది మీద నుంచి, నది కింద నుంచి ప్రేమైన వాళ్ళారా ఓడలు వెళ్తూ ఉంటాయి, పడవలు వెళ్తూ ఉంటాయి. పడవలు వచ్చే సమయానికి ఆ బ్రిడ్జిని ఒక మీటర్ నొక్కితే బ్రిడ్జ్ అలా పైకి లేస్తుంది, ఆ ఓడలు వెళ్ళిపోతూ ఉంటాయి. మరలా అవి వెళ్ళిపోయిన తర్వాత మరలా మీటర్ నొక్కినట్లయితే బ్రిడ్జ్ మరలా సమానంగా అయిపోతుంది అన్నమాట. ప్రేమైన వాళ్ళారా, అటువంటి సందర్భంలో ప్రేమైన వాళ్ళారా, తండ్రి పని చేస్తున్న క్రమంలో ఒక బిడ్డ ఆడుకుంటూ ఉంటాడు నది పక్కన. ఆడుకుంటూ ఉన్నప్పుడు ప్రేమైన వాళ్ళారా, పడవ వెళ్తూ ఉంది. అదే క్రమంలో ఆ బిడ్డ చూస్తూ ఉంటాడు, దూరం నుంచి ట్రైన్ వస్తున్నట్టు పొగ కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి ఆ కుమారుడు తండ్రిని పిలుస్తూ ఉన్నాడు, డాడీ ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్పేసి. తండ్రికి అయితే వినపడటం లేదు. ప్రేమైన వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారన్నమాట. సరే ఏదో చేయాలి, ట్రైన్ పడవ వెళ్ళిపోతుంది కదా, ట్రైన్ వారిని రక్షించాలని చెప్పేసి ఆ కుమారుడు ప్రయత్నం చేసినప్పుడు ప్రేమైన వాళ్ళ కుమారుడు ఆపదలో పడిపోయి, ఈలోగా తండ్రి ఆ కుమారుడిని చూస్తున్నాడు అన్నమాట. ప్రేమైన వాళ్ళ తండ్రి ఆ కుమారుడు ఆపదలో పడిపోవడం తండ్రి చూస్తున్నాడు. కానీ తండ్రికి ఏమీ అర్థం కావట్లేదు. మీట నొక్కితే బ్రిడ్జ్ ఇలా పడిపోతుంది, కుమారుడు చనిపోతాడు. అందులో పడిపోడు కదా, కుమారుడు చనిపోతాడు. నొక్కకపోతే ట్రైన్లో వస్తున్నటువంటి ప్రజలు చనిపోతారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ ఒక తండ్రి, ఒక కుమారుడు ట్రైన్లో ఉన్న వారిని అందరినీ కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ట్రైన్లో ఉన్న వారికి ఎవరికి కూడా విషయము తండ్రి కుమారుడు పడుతున్నటువంటి బాధ, వారిద్దరూ చేసినటువంటి ప్రయత్నము, వారిద్దరూ ప్రజల్ని ట్రైన్లో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వారిని రక్షించాలి, కాపాడాలనేటువంటి వారికి ఉన్నటువంటి ప్రేమను వీరు గుర్తించలేనిటువంటి వారు ఉంటున్నారు. ప్రియమైన వారు, ట్రైన్లో ఉన్నవారు అనేక రకాల మంది ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నారు. కొందరైతే పాటలు పాడుకుంటూ ఉన్నారు, కొందరైతే పేకాట ఆడుకుంటున్నారు, కొందరైతే భోజనాలు చేస్తూ ఉన్నారు, కొందరైతే తాగుతూ ఉన్నారు, కొందరైతే నిద్రిస్తూ ఉన్నారు. ప్రేమలు అనేక రకాలుగా మనుషులు అనేక రకాలుగా వారు ఉంటున్నట్లుగా మనకు కనపడుతుంది. ఈ లోకంలో కూడా ప్రేమ సహోదరులు, ఈ లోకంలో కూడా ఉన్నటువంటి మనుషులు లోతు దినముల్లో ఏ విధంగా ఉందంటే ప్రేమైన వాళ్ళరా, లోతు గారు దేవుడు ప్రచండమైన వర్షాన్ని లోకానికి కురిపించబోతున్నాడు, మీరు మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు వారు ఎవరు కూడా వినలేదు. ఆయన ఓడ తయారు చేసుకుంటున్నప్పుడు కూడా ప్రేమైన వాళ్ళరా, వారు లోతు మాటల్ని లక్ష్య పెట్టగా, ఇతను వెర్రివాడు ఓడ తయారు చేసుకున్నాడు, వర్షం ఎక్కడొస్తుంది, వర్షం ఏనాడైనా వర్షం వచ్చిందా అని చెప్పేసి అతను చూసి అవహేళన చేసినట్లుగా కనపడింది. ఆ సమయంలో వారు తినుచూ త్రాగుచూ ఉన్నారంట. అదేవిధంగా నోవాహు గారు ప్రేమైన వాళ్ళ లోతు దినముల్లో ప్రేమైన వాళ్ళ ఆ సమయంలో కూడా దేవుని దూతలు వెళ్ళినప్పుడు లోతు గారు కోసము దేవుని దూతలు వెళ్ళినప్పుడు పట్టణంలో ప్రేమైన వాళ్ళ
సొదొమ గొమొర్రా పట్టణంలో వారు కూడా తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా నోవాహు కాలంలో నోవాహు గారు ఓడ తయారు చేస్తున్న కాలంలో కూడా వారు కూడా అదేవిధంగా తినుచు త్రాగుతూ సంతోషిస్తున్నట్లుగా కనపడుతుంది ప్రేమైన వాళ్ళు. కానీ దేవుని ఉగ్రత వచ్చేసరికి వారు తినుచు త్రాగుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ లోకంలో కూడా జనులు ఇప్పుడున్నటువంటి జనులు కూడా ప్రేమైన వారారా వారు వారి అవసరాలు తీర్చుకుంటూ దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ మానవులను అందరినీ సృష్టించినటువంటి దేవుడు, ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు ఆయన ప్రేమతో చేసుకున్నటువంటి మానవులను నశించిపోకుండా ఆయన ఏ విధంగా అయితే కాపాడుతున్నాడు, ఆయన కుమారుణ్ణి ఏ విధంగా అయితే బలియాగంగా ఈ లోకాన్ని పంపించి ఉన్నాడో, సర్వ మానవాళి పాప పరిహారార్థమైన కుమారుని వదకు తేబడిన గొర్రె పిల్లకి ఈ లోకానికి పంపించి ఆయన సిలువ రక్తం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల పాపములను లోక పాపములను ఆయన ఏ విధంగా అయితే క్షమించటానికి ఆయన రక్తాన్ని ప్రోక్షించి ఉన్నాడు తండ్రి. ప్రేమల వాళ్ళు ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు కూడా గ్రహించేవారుగా లేరు. ప్రేమల వాళ్ళు ఎవరికి వారు దేవుని ప్రేమను తెలుసుకోలేనటువంటి వారుగా తినుచు త్రాగుచు సంతోషించుతూ పెండ్లి చేసుకుంటూ వారి విధానాలు ఉంటున్నారు. కానీ దేవుని ప్రేమను ఎరిగినటువంటి వారుగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసినటువంటి సిలువ త్యాగాన్ని గ్రహించలేనివంటి వారుగా మనం ఉంటున్నాం. ప్రేమనోరా అక్కడ చూసినట్లయితే అక్కడ తండ్రికి ఉన్నటువంటిది ఒకటే చేయాలి, ఏదో ఒకటి తన కుమారుని రక్షించుకోవాలంటే ప్రేమల వాళ్ళ అక్కడ ట్రైన్లో ఉన్నట్టు వారు మరణిస్తారు. వారును రక్షించుకోవాలనుకుంటే కుమారుడు మరణిస్తాడు. ప్రేమల వాళ్ళ తండ్రి యేసుక్రీస్తు వారు ఈ లోకము కొరకు ఆయన కుమారుడు సిలువలో పడుతున్న బాధను చూసి చనిపోతున్న కుమారుణ్ణి రక్షించుకోవాలా వద్దా అని చెప్పేసి ప్రేమల వాళ్ళరా ఈ మానవులందరూ రక్షించబడాలంటే నా కుమారుడు చనిపోవాలి, చనిపోయినా పర్వాలేదు, నా కుమారుని చంపుకునే తండ్రులు ఎవరైనా ఉంటారా? ప్రేమల వాళ్ళరా మన లోకంలో మనుషులమైనటువంటి మనము మన కుమారులని కనీసం కొట్టడానికి కూడా తిట్టడానికి కూడా మనకు మనసు ఒప్పదే. అటువంటిది ప్రేమల వాళ్ళరా మనం కుమారులను ఎంతో ప్రేమిస్తాం ప్రేమను వాళ్ళారు. కానీ దేవుడు ఆయన ప్రియ కుమారుని, ఆయన ఒక్కగానొక్క కుమారుని, ఆయన ఎల్లప్పుడూ ఆయనతో ఉండే కుమారుణ్ణి ఆయన మన కొరకు ఆయన త్యాగం చేశాడు. ప్రేమను ఆయన ప్రాణాన్ని అనగా రక్తమును మన కొరకు దారబోసేలాగా ఆయన తన కుమారుడికి ఒక ఆజ్ఞనిచ్చి ప్రేమను సహోదరులారా ఆయన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ దొరికింది. అక్కడ తండ్రి అయినటువంటి ట్రైను గేటు కాపరే ప్రేమను వాళ్ళ నరకయాతన అనుభవిస్తున్నాడు. కుమారుని రక్షించాలా, పాపులైనటువంటి జనాన్ని రక్షించాలా, నా ప్రియకుమారుని రక్షించాలని ఆలోచించి ప్రేమైన వాళ్ళరా ప్రేమైన సహోదరులరా చివరికి కుమారుణ్ణి త్యాగం చేసి పాపులైనటువంటి మానవులైనటువంటి ట్రైన్లో ఉన్నటువంటి మనుషులను తండ్రి కాపాడినట్లుగా మనకు కనపడుతుంది. ప్రేమైన వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు మన కొరకైనా మనల్ని రక్షించడానికి పాపులమైన మనలను, వ్యభిచారులమైన మనలను, నరహంతకులైన మనలను, తోటి వారిని ప్రేమించలేని అసూయతో రగులుతున్నటువంటి మనలను దేవుడు రక్షించడానికి ఆయన ఎంతగానో ప్రేమించే ప్రియకుమారుని ఆ శిలువ మీద ప్రేమను వాళ్ళ బలియాగంగా అర్పించి యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు అర్పించినట్లుగా మనకు కనపడుతుంది ప్రేమను వాళ్ళు. కానీ ట్రైన్లో ఉన్న వారికి అయితే మాత్రం ప్రేమను వాళ్ళరా ఏది కూడా తెలియదు. తండ్రి కొడుకులు ఏ విధంగా అయితే వారిని రక్షించడానికి, వారు మరణం నుంచి వారిని తప్పించడానికి వారిద్దరూ ఏ విధమైన త్యాగాలు చేశారో ట్రైన్లో ఉన్న వారికి ఏ విధంగా అయితే తెలియలేదు, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మనకు కూడా ప్రేమను, నీకు నాకు కూడా దేవుని ప్రేమ కానీ ఆయన ప్రియకుమారుని త్యాగం కానీ మనకి కనిపించడం లేదు. ప్రియమైన వారు మనం అనుకుంటున్నాం కదా మనకి మనమే ఉన్నాము, మన వల్లే మనం బ్రతుకుతున్నామని మనం అనుకుంటున్నాం. ప్రియమైన వారు దేశం అనేది మన దేశం ఉందంటే దానికి కొన్ని సరిహద్దులు ఉన్నాయి, అనేక దేశాలు ఉన్నాయి. ప్రేమల వాళ్ళ అనేక రాష్ట్రాలు, ఒక దేశానికి పడదు. కానీ బార్డర్లో అనేక మంది సైనికులు మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నామంటే, ఆనందంగా ఉన్నామంటే, ఈ లోకానుసారంగా మనం ఆనందంగా ఉన్నామంటే ప్రేమైన వాళ్ళ మనకి ఏ ఇబ్బంది రాలేదంటే, శత్రువులు మన దేశంలోనికి రాకుండా అనేక మంది మిలిటరీ సైనికులు ప్రేమైన వాళ్ళు వారు ప్రాణాలకు తెగించి చలిలో ఆకలి దప్పులతో వారు భయంకరంగా ప్రేమైన వాళ్ళ వారు సుఖ సంతోషాలు ఎరిగినటువంటి వారుగా ఆకలి తీర్చుకోవటానికి కూడా సరైన ఆహారం లేక, దాహం తీర్చుకోవటం సరైన నీళ్ళు కూడా లేక ప్రేమైన వాళ్ళ ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ప్రేమైన వాళ్ళ మంచుకి వారు బిగుస్తూ ప్రేమైన వాళ్ళ అనేక విధాలుగా వారు మన దేశాన్ని కాపాడుతూ మనకు ఆనందాన్ని ఇస్తున్నారు. ఈ లోకంలో ప్రేమైన సహోదరులు వారు నిద్రించినట్లయితే శత్రువులు మన దేశంలోకి వచ్చేస్తారు.
శత్రువులు మన దేశంలోకి వచ్చేసి మనల్ని నాశనం చేస్తారు, మనల్ని చంపేస్తారు. అది మనల్ని కాపాడటానికి వారు అనేక విధాల త్యాగాలు వారు చేస్తుంటారు ప్రియమైన వాళ్ళారా. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆయన కునుకడు నిద్రపోడు అనే వాక్యం ద్వారా ప్రియమైన వాళ్ళారా, ఆయన కంటి రెప్పేసినట్లయితే ఎక్కడ సాతాను మన మీద దాడి చేస్తాడో, మనల్ని విశ్వాసంలోంచి తొలగిస్తాడు, లేకపోతే మనల్ని పాడు చేస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు వారు ప్రేమను వారు కంటికి రెప్పలా ఆయన మనల్ని కాపాడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఆయన కునుకడు నిద్రపోకుండా ఆయన మనల్ని కాపాడుతున్నట్లుగా అది తండ్రి అయినటువంటి దేవుని ప్రేమను వాళ్ళు. ఆయన ప్రియకుమారుని త్యాగం ద్వారా మనం ఈ లోకంలో ఈ విధంగా ఉన్నాం. ఆయన కృప ద్వారానే మనం ఈ లోకంలో ఉన్నాం ప్రేమను వాళ్ళు. మనము నశించిపోకూడదు, రక్షించబడాలని చెప్పేసి ప్రేమను వాళ్ళ దేవుడు ఆయన ప్రియకుమారుని మన కొరకు మనము మరణించవలసిన వారుగా మనం ఉంటున్నాము, శ్రమ పడవలసిన వారుగా మనం ఉంటున్నాం ప్రేమను వారు, పడవలసిన వారుగా మనం ఉంటున్నాం. కానీ ఆయన ప్రియకుమారుడి మీద మన పాపములన్నీ కూడా ఆయన ప్రియకుమారుడి మీద వేసి ఆయన ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ప్రేమను వాళ్ళారా, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కాచి చిందించడం ద్వారా బలి పశువుగా ఆయన మనందరి పాపముల కొరకు ఆయన బలి పశువుగా వధింపబడని గొర్రె పిల్లగా ఆయన మనకు కనపడుతున్నాడు. ప్రేమైన వారు, ప్రేమైన సహోదరులు ఆలోచించండి, దేవుని యొక్క త్యాగాన్ని తెలుసుకోండి. దేవుడు మన కొరకు ఆయన ప్రియకుమారుని బలిగా అర్పించాడు. ఆయన మన కొరకు ఆయన ప్రియకుమారుని ఈ లోకంకి, ఆయన లోక పాపములు మోసుకొని పోవటానికి ఈ లోకానికి ఆయన పంపించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద మనము ఆయన ప్రియకుమారుణ్ణి హింసించి, బాధించి, అనేక విధాలుగా దూషించి, ఆ విధంగా రాళ్లతో కొట్టి, కొరడాలతో కొట్టి, ముఖం మీద ఉమ్ము వేసి, మేకులు కొట్టి, తర్వాత శీలలు కొట్టి, శిలువ మ్రాను మీద వేలాడి తీస్తామని తెలిసి అప్పటికీ కూడా ప్రేమైన వాళ్ళారా, ఆయన ప్రియకుమారుణ్ణి ఆయన మన కోసం ఈ లోకాన్ని పంపించాడు. ప్రేమైన వాళ్ళారా, ప్రేమైన సహోదరు, ఆయన పొందిన దెబ్బలన్నీ కూడా మన కారణంగానే, మనము చేసిన పాపముల కారణంగానే, మనము చేసినటువంటి మన హృదయాల్లో ఉన్నటువంటి అసూయ కారణంగానే, మనలో ఉన్నటువంటి వ్యభిచార క్రియల కారణంగానే, లోకానుసారంగా మనం జీవించి మన దేహాన్ని, మన హృదయాన్ని, మన మనస్సును, మన ప్రాణాన్ని అనేక విధాలుగా మనం మలినపరుచుకున్నటువంటి పాపులమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రేమను వాళ్ళు మనం ఇంకానూ పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రేమను సహోదరు, ఆయన చేసిన త్యాగం. ట్రైన్ వస్తుంది, తన కుమారుడైతే కాపదలో పడిపోయి ఉన్నాడు. ప్రేమను కుమారుని కాపాడుకోవాలనుకుంటే కనుక గేటు అలాగే ఉంచాలి, ఎత్తిన గేటు అలాగే ఎత్తినట్లే ఉంచి దాన్ని మూయకూడదు. అలా చేసినట్లయితే ట్రైన్లో ఉన్నవారు అందరూ కూడా చనిపోతారు. అదేవిధంగా తన కుమారుణ్ణి కోసము వదులుకున్నట్లయితే, అతన్ని మరణించేలా చేసినట్లయితే, ప్రేమను వాళ్ళ కుమారుడి మీద ప్రేమను చంపుకున్నట్లయితే, లేదా వదులుకొని త్యాగం చేసినట్లయితే, అందులో ఉన్నటువంటి అనేక మంది, ట్రైన్లో ఉన్నటువంటి అనేక మంది ప్రేమను వాళ్ళరా రక్షించబడతారు, బ్రతుకుతారు. కనుక ప్రేమను వాళ్ళ తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమను వాళ్ళ ఏ విధంగా అయితే తన కుమారుని త్యాగం చేశాడు, అదేవిధంగా స్టేషన్ మాస్టర్ అయినటువంటి వ్యక్తి కూడా ప్రేమను వాళ్ళ తన కుమారుణ్ణి త్యాగం చేసి మనల్ని, పాపులమైన మనలను ప్రేమను వాళ్ళరా ఆయన ఎన్నుకున్నట్లుగా, ప్రేమను వాళ్ళరా రక్షించబడినట్లుగా మనకు కనపడుతుంది. ప్రేమను సహోదరు, ఒక వీడియో ఉంటుంది, అది చాలాసార్లు నేను చూశాను. ఇందాక కూడా నేను డ్యూటీలో ఉండగా వీడియో నేను చూసి ప్రేమను వాళ్ళ దాని గురించి దేవుడు మన కొరకు ఆయన ఎటువంటి త్యాగాన్ని చేశాడు. ప్రేమను వాళ్ళ ఏమి త్యాగం చేశాడు? తన ప్రియ కుమారుని, ఒక్కగోనొక్క కుమారుని ఆయన మన కొరకు, ప్రేమను వాళ్ళ పాపులమైన మన కొరకు. అవును ప్రేమను వాళ్ళు, ఆయన సిలువ వేసింది మనమే, ఆయన సిలువకు అప్పగించింది మనమే, ఆయన హింసించింది మనమే, ఆయన దూషించింది మనమే, ఆయన ముఖం మీద ఉమ్ము వేసింది మనమే, ఆయన మేకులు కొట్టింది మనమే, కాళ్ళకు శీలలు దిగగొట్టింది మనమే, ఆయన హృదయంలో పక్కలో బల్లెంతో పొడిచింది మనమే, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టింది మనమే. ప్రియమైన వాళ్ళారు, మనమే ఆయన కొరడాలతో కొట్టింది కూడా మనమే. ప్రియమైన వాళ్ళారు, అవును ప్రియమైన సహోదరులారా, మన పాపముల ద్వారా ఆయన్ని, మన తలంపుల ద్వారా ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని మనం పెట్టాం. మన ఆ హృదయాలోచనల ద్వారా ఆయన్ని పక్కలో బల్లెంతో మనం పొడిచాం. మన చేతులు పాపక్రియల ద్వారా ఆయన చేతుల్లో శీలలు మేకులు మనమే కొట్టాం. మన పాపానికి పరిగెట్టిన మన పాదముల ద్వారా ప్రేమల వాళ్ళ ఆయన కాళ్ళకు మనము
శీలలు కొట్టింది మనమే ప్రేమైన వాళ్ళ. మన సిగ్గులేని ముఖం పెట్టుకుని మనం జరిగించినటువంటి ప్రతి అపవిత్ర పనిని బట్టి ఆయన ముఖం మీద ఉమ్ము వేసింది కూడా మనమే ప్రేమైన వాళ్ళ. ఈ దేహం ద్వారా అనేక విధాలుగా మనం జరిగించిన కార్యాలను బట్టి ఆయన కొరడాలతో కొట్టింది కూడా మనమే. అవును ప్రేమైన సహోదరులారా, మనం అనుకుంటూ ఉండొచ్చు ఆ యూదులు కదా ఆయన సిలువేమని మాట్లాడింది, కేకలు వేసింది. సైనికులు కదా ఆయన మేకులతో కొట్టింది, ఆ సైనికులు కదా ఆయన హింసించింది, ఆ సైనికులు కదా దూషించిందని. కాదు ప్రేమైన సహోదరులు, మనమే. నీవు నేను ఈ లోకంలో జరిగించిన పాపముల కారణాన్ని బట్టి ఆయన ప్రేమైన వాళ్ళరా మన కొరకు ఆయన దూషింపబడి ఆయన తిరిగి దూషించలేదు. హింసింపబడి వారిని ఒక మాట కూడా అనుకుంటా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నటువంటి దేవుడు ప్రేమైన వాళ్ళు మనల్ని వేడుకుంటున్నాడు. దేవుడు మన కొరకే దేవుడిని వేడుకుంటున్నాడు. ఆయన ఏమని, వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించు తండ్రి అనేసి అనుకుంటున్నాడు. ఆయన ఒక మాట తండ్రికి మాట్లాడినట్లయితే తండ్రి వారందరినీ కూడా నశించి 1,000 దేవదూతలను పంపించి సైన్యాన్ని పంపించి ఆయన విడిపించగలిగిన శక్తిమంతుడైన దేవుడు అయినప్పటికీ ఆయన తండ్రిని రక్షించమని కోరటం లేదు. కానీ ప్రేమను వారరా పాపులమైన మనల కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. స్త్రీలు ఏడుస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, నా కొరకు ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం మీరు మీ పిల్లలు నశించిపోకుండా ఏడవమని చెప్తున్నాడు ఆయన. ప్రేమైన వారలారా, ప్రేమైన సహోదర ఆయన చివరి రక్తపు బొట్టు వరకు, రక్తము అనగా ప్రాణము ప్రేమైన వారలారా, రక్తము అనగా ప్రాణము. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మొత్తం ఆయన ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టును మన కొరకు ఆయన ధారపోసాడు. ఆయన వస్త్రం గొర్రె పిల్ల రక్తంలో కడగబడినటువంటి మనము తెల్లని వస్త్రములు ధరించుకుని, రక్షణ వస్త్రములు ధరించుకుని మంచిగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పరలోక రాజ్యం చేరే విధంగా మనం ఉండాలనేసి ఈ లోకంలో ఉన్నటువంటి మలినాలు మనం అంటగట్టుకుని ఈ లోకంలో మనం నశించిపోకూడదని చెప్పేసి దేవుడు ఆయన ప్రియకుమారుని రక్తం ద్వారా మనకి ఒక నిబంధన దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రేమ ఆయన నమ్మి ఆయన రక్తంలో పరిశుద్ధ రక్త బాప్తిస్మం తీసుకుని ప్రేమల వలన ఆయన వస్త్రములు, నీతి వస్త్రములు మనం ధరించుకొని, రక్షణ వస్త్రములు మనం ధరించుకొని దేవుడు చేసినటువంటి త్యాగములకు ఫలితంగా ప్రేమల వలన మనము దేవుని త్యాగాన్ని తెలుసుకుని మనం మారాలని, మనం బాగుండాలని, మనం మంచివారిగా మారాలని, మన హృదయాలు మారాలని, మన జీవితాలు మారాలని దేవుడు ఏదైతే త్యాగాన్ని చేసి ఉన్నాడు, మన పాపంలన్నీ కడగబడాలని చెప్పేసి ఆయన పరిశుద్ధ రక్తాన్ని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ధారపోసి ఉన్నాడు. ప్రేమల వల్ల నీతిని మనం తెలుసుకుని, సత్యాన్ని మనం గ్రహించి ప్రేమల వల్ల పరిశుద్ధ గొర్రెపిల్ల రక్తంలో మన పాపములు కడుగుకొని మన హృదయాలను, మన దేహములను, మన ఆత్మలను శుద్ధులుగా చేసుకుని ప్రేమల వల్ల మనం నూతన స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమల వల్ల ఈ లోకంలో ఉన్నటువంటి పాతవన్నీ కూడా గతించిపోయి నూతన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి, నూతన జీవితాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఎందుకని ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని బలియాగంగా అర్పించి ఆయన రక్తాన్ని చిందించారయ్యా అంటే మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి, మనల్ని నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన లోకానికి వచ్చి మన పాపములను క్షమించిన దేవుడు, మన పాపములన్నీ ఇక్కడ క్షమించబడాలని చెప్పి ఆయన రక్తాన్ని ప్రోక్షించున్నాడు. అందుకే కదా ప్రేమ దేవుడు అంటున్నాడు కదా, ఆయన రక్తంలో మనము పాపములను మనం మన పాపములు మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం పొందాలనగా ఆయన రక్తంలో మనం కడగబడాలి. ఆయన రక్తంలో మనం కడగబడినట్లయితే ప్రేమను వారరా మనం శుద్ధులుగా ఉంటాం. ప్రేమను గొర్రెపిల్ల, పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడిపోయి మన జీవితాలు, మన హృదయాలు, మన ఆత్మ కడగబడి మన పాత జీవితం అంతా కడగబడి దాన్ని విడిచిపెట్టి ప్రేమను నూతన స్వభావాన్ని మనం కలిగి పరలోకానికి వారసులుగా మనం ఉండాలని చెప్పేసి ఎల్లప్పుడూ ఆయన్ని మహిమపరిచేవారుగా, స్తుతించి గణపరిచేవారుగా మనం ఉండాలని చెప్పేసి ఆయన తన ప్రాణాన్ని తన ప్రియకుమారుని లోకాన్ని పంపించి ప్రేమను వారు ఆయన బలిగా మనకు సమర్పించాడు. ఆయన శిలువ ధ్యానాన్ని మనం ఎప్పుడు కూడా చేయాలి. ఎప్పుడు కూడా ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు కనుక ప్రేమ ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. మన నోటి వెంట ఎప్పుడు కూడా కృతజ్ఞతావచనాలే రావాలి. ఆయన స్తుతించేవారుగా, గణపరిచేవారుగా, అవును ప్రభా నీ రక్తం ద్వారా, నీవు చిందించిన రక్తం ద్వారా నా పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పేసి మనము విశ్వాసించాలి. ప్రేమైన వారు విశ్వాసించాలి. సువార్త అనేది ఒక మంచి మాట. ప్రేమైన వాళ్ళు క్రీస్తుని గురించిన వార్త మంచి మాట. అదంట నశించిపోయే వారికి వెరుతనంగాను, రక్షింపబడి ఎవరైతే ఉంటారో వారికి దేవుని శక్తిగా ఉంటుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అటువంటి శక్తిని దేవుడు మనకి అనుగ్రహించి మనం ఉన్నటువంటి మాట్లాడినటువంటి మాటలు, వినినటువంటి మాటలు మన జీవితాల్లో ఫలించేలాగిన దేవుని కృప కాపుదల మీకును నాకును ఆయన రాకడ పర్యంతము ఎల్లప్పుడూ కాచి తోడుగా ఉండి మనల్ని ఆయన రాకడలో ఎత్తబడే విధంగా మనల్ని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
వందనాలండి, వందనాలమ్మ, వందనాలండి.